అనపరం బీసీ బాలుర హాస్టల్లో 45 మందికి పైగా విద్యార్థులు వాంతులు విరోచనాలతో తీవ్ర అస్వస్థతకు గురయ్యారు. వీరంతా పెదనందిపాడు పీహెచ్సీలో చికిత్స పొందుతున్నారు. ప్రతిపాడు వైసీపీ ఇన్ఛార్జి బాలసాని కిరణ్ కుమార్ వైద్యశాలలో విద్యార్థులను పరామర్శించారు. కూటమి ప్రభుత్వం విద్యా వ్యవస్థను పట్టించుకోవటం లేదని ఫైర్ అయ్యారు. హాస్టల్లో కనీస మౌలిక వసతులు కల్పించడంలో విఫలమైందని విమర్శించారు. ప్రతిపాడు నియోజకవర్గంలో ఉన్నటువంటి పెదనందిపాడు మండలంలో అన్నపరు గ్రామంలో బీసీ హాస్టల్ నందు నిన్న రాత్రి దగ్గర 95 మంది పిల్లలు ఉంటారు. అందులో 106 మంది పిల్లలు ఉంటారు, కానీ కొంతమంది ఆబ్సెంట్ అయ్యారు. 95 మంది పిల్లలు నిన్న ఆహారంలో ఉన్నటువంటి ఏదైనా విషపూరితమైన ఆహారం తినడం వల్ల దగ్గర 45 మంది అస్వస్థ అయ్యారు. ఈ 45 మంది కూడాను మార్నింగ్ అంటే రాత్రి 1 గంట నుంచి వాళ్ళకి కడుపులు నొప్పి, జ్వరము, అలాగే మోషన్స్ ఇవన్నీ అవటం జరిగింది. బట్ ఎవరు కూడా పట్టించుకున్న వాళ్ళు లేరు. అక్కడ వార్డెన్ కూడా సెలవులో ఉన్నాడు. పొద్దున కల్లా అందరికీ సివియారిటీ వచ్చేసరికల్లా అక్కడ ఉన్నటువంటి గ్రామంలో ఉన్నటువంటి ఒక అన్నపూర్ గ్రామం ఉన్నటువంటి కల్లూరు నాశనం ఉన్నటువంటి మా యొక్క వైఎస్ఆర్సీపీ నాయకులు ఫోన్ చేయడంతో అక్కడికి వాళ్ళు వెళ్ళమని చెప్పడం జరిగింది. వెళ్ళిన తర్వాత అక్కడ చూస్తే దగ్గర చాలామంది మోషన్స్తోనూ, ఫీవర్తోనూ, నీరసంతోనూ అందరూ కనిపించారు. సరే, హుటాహుటిన గవర్నమెంట్ ఎవరైతే ఉన్నారో ఉన్నటువంటి కలెక్టర్ గారు అవ్వచ్చు, ఇంకోళ్ళు వచ్చారు, చూశారు. అక్కడున్న పరిస్థితికి అక్కడ సిచ్యువేషన్ గమనించి వెంటనే అక్కడ ఏదైతే ఉందో అక్కడ గవర్నమెంట్ తాలూకు ఏదైతే మనం చేయాలో వైద్య పరీక్షలు అవ్వచ్చు, వైద్యం చేయడానికి సరైనటువంటి ప్లేస్ లేకపోవడం వల్ల అక్కడ కళ్యాణ మండపానికి షిఫ్ట్ చేయడం జరిగింది. వీళ్ళకి కేర్లెస్నెస్, ప్రాణాలంటే లెక్కలేదు. మరీ ముఖ్యంగా చదువుకున్న పేద విద్యార్థులు అంటే లెక్కలేదు. ఈ కూటమి ప్రభుత్వానికి ఒకే ఎజెండా: దోచుకోవటం, దాచుకోవటం, దండుకోవటం. ఇదే తప్ప నిజంగానే వీళ్ళ మీద, మరి వీళ్ళకి శానిటేషన్ మీద కానీ, వీళ్ళకి అందించే ఫుడ్ మీద కానీ ఎక్కడ కూడా శ్రద్ధ అనేది లేదు. ఎందుకంటే ఎవరు కూడా పట్టించుకునే నాదుడు లేడు. మొన్న జరిగిన కురుపంలో మరి ఏ విధంగా జరిగి జగన్మోహన్ రెడ్డి గారు నిన్న వెళ్ళొచ్చారో, ఈరోజు మళ్ళీ ఇక్కడ బాయ్స్ హాస్టల్లో అదే విధంగా. మరి ఎందుకంటే కేర్లెస్నెస్ ఎందుకన్నామంటే, నిన్న వాళ్ళు తినేటప్పుడే చెప్పారు, అక్కడ ఉన్న వండే ఆమెకి చెప్పారంట, అమ్మ మా ఫుడ్ బాగాలేదు, వాసన వస్తుంది, మేము తినలేకపోతున్నామంటే మీరు తినండిరా అని చెప్పి వాళ్ళు నోరు మూయించారు. తిన్న తర్వాత నిన్న రాత్రి నుంచి 12 నుంచి వాళ్ళు కడుపులో నొప్పి పుడుతుంటే అందరికీ అక్కడ ఒకళ్ళకి కడుపులో నొప్పి పడితే ఏదో సరే ఏదో తిన్నాళ్లే, లేకపోతే తినలేదే, లేకపోతే ఏదో అనుకోవచ్చు. 45 మందికి కడుపులో నొప్పి పడుతున్నా, ఇబ్బంది పడుతున్నా కూడా ఎవరు పట్టించుకోవట్లేదంటే ఏ విధమైన పరిపాలన ఉందో చూడొచ్చు.